ఎంతో ఉండొద్దు అనుకున్నా కానీ అయితలేదు. ఉంటున్నా. యాక్చువల్గా మనకి నేను చేతపడి చేసిన, అందుకోసమే నా పక్కన ఉంటాడు ఇప్పుడు ఆడు. మంచి వీడియోస్ అన్ని వస్తూనే ఉంటాయి, మీరు కూడా చూస్తున్నారే, మమ్మల్ని ఆదరిస్తున్నారే. మావాడు తొందరలో పెళ్లి చేసుకోవాలి. ఫస్ట్ చెప్పు, కొత్త ఫోన్ తెచ్చుకున్నాం, ఐఫోన్ ఎక్కిందాం. ఫస్ట్ వీడియో ఇదే. ఫస్ట్ వీడియో ఇదే. ధైర్యంగా ఉండాలి కానీ ఈ చేత బంధులు అవి ఇవి వాట్ ఇస్ బ్రో, ఇంకెక్కడున్నావు? అరే వేసి నువ్వే చెప్తున్నావు చూడు, హైలైట్ అది. అరే నువ్వు నా మీద ప్రేమ కొద్దుంటున్నావు. మాకు ప్రమోషన్స్ వచ్చి అప్పులన్నీ తీరిపోవాలి. ఈఎంఐలతో సహా ఇంకోటి ఏంటంటే ఇప్పుడు యూజబుల్ ఉంటాడు మనోడు, ఆడ 2 సంవత్సరాల నుంచి ఉంటుండు. ఎందుకుంటాడో వాని కూడా తెలియదు. చెప్దాం. హలో, నమస్తే, వనక్కం, వెలక్కం, అందరికి నమస్కారం. ఏం చెప్పాలి? అయితే పొద్దున్నే లేచినాం బ్రో. చెప్పరా, చెప్పు. వెనకైతే మొత్తం హెల్మెట్ పెట్టుకుంటే మొత్తం ఎట్లా అయిపోయినాయి. ఇక మా బ్రో హాయ్ 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 చెప్పు హాయ్ అంటుంది అంతే. ఇక మన డైనమిక్ సుధాకర్, లెజెండ్ రియల్ ఎస్టేట్, ఇంకా యాక్టర్ అండ్ నాటకం రైటర్, దట్ ఈస్ అంటే ఇంకా మావాడు సుధాకర్, ఎక్సెట్రా ఎక్సెట్రా. ఫన్ విత్ ఫన్ ఎక్స్ట్రా. మనోడు ఉంటే మొత్తం ఫన్ ఉంటుంది చాలా. యాక్చువల్గా ఏంటంటే మా సీనియర్ అన్న సింగపంగా ప్రభాకర్ అన్న నాటకం ఉంది. ఆ నాటకానికి మేము రిహార్సల్ చేసి ఇంకా వెళ్తున్నాం అనమాట. చూసినా ఆడు హెయిర్ స్టైల్ ఎంత మంచిగా కనిపెట్టుండో. సరే ఇప్పుడు చెప్పు, కొత్త ఫోన్ తెచ్చుకున్నా, ఐఫోన్ తెచ్చుకున్నాం. ఫస్ట్ వీడియో ఇదే. ఫస్ట్ వీడియో ఇదే. ఇప్పటి నుంచి వీడియోస్ అన్ని వస్తూనే ఉంటాయి, మీరు కూడా చూస్తున్నారే, మమ్మల్ని ఆదరిస్తున్నారే. మావాడు తొందరలో పెళ్లి చేసుకోవాలి. ఫస్ట్ ఇప్పుడు ఆఫ్ చేసుకున్నా, లైక్ ఈ వీడియోస్ తో మాకు ప్రమోషన్స్ వచ్చి అప్పులన్నీ తీరిపోవాలి. ఈఎంఐలతో సహా ఇంకోటి ఏంటంటే ఇప్పుడు యూజబుల్ ఉంటాడు మనోడు, ఆడ 2 సంవత్సరాల నుంచి ఉంటుండు. ఎందుకుంటాడో వాని కూడా తెలియదు. చెప్దాం. ఏదైతేందిరా, ఇక అలా జరుగుతుందన్నమాట. ఆ రోజుల్లో వీళ్ళ తాతగారు అనేవారు అనమాట, ఏంటంటే ఈ వీడియోలు తీయమని. వీడియోలోనే కాదు, యాక్చువల్గా మంచి కళా పోషపడు. లేకపోతే నీతో ఉండు మన. అరే నాతో ఉంటే నువ్వు బాగుపడతావు అని ఎప్పుడన్నా ఎవరన్నా చెప్పిరా? ఎవరు చెప్పలే, అందుకే ఉండలేను. ఓకే, ఏదో ఉంటారు అనుకున్నా కానీ సరేలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్నీ మనం అవుతాయా? కాదుగా. నేను వీనితో ఉండొద్దు అనుకున్నా కానీ అయితలేదు. ఉంటున్నా. యాక్చువల్గా మనకి నేను చేతపడి చేసిన, అందుకోసమే నా పక్కన ఉంటాడు ఇప్పుడు ఆడు. పొద్దున్నే తినా ఏమన్నా జరుగుతుంది, అందుకోసం అని తింటప్పుడు మందు పెట్టినట్టే. అయినా మనిషి ధైర్యంగా ఉండాలి కానీ ఈ చేత బంధులు అవి ఇవి వాట్ ఇస్ బ్రో, ఇంకెక్కడున్నావు? అరే వేసి నువ్వే చెప్తున్నావు చూడు, హైలైట్ అది. అరే నువ్వు నా మీద ప్రేమ కొద్దుంటున్నావురా, అదొక్కటి చాలు నాకు. అంతేగాని చేత పండు గీత పండ్లు అన్నీ ఏఐ ఇంటెలిజెంట్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ వచ్చిన తర్వాత ఇవన్నీ ఎవరు పట్టించుకుంటున్నారు? తప్ప చూసిన నాకే పనిచేస్తాడు, అందుకే వింది కొంచెం జాగ్రత్తగా ఉంటాను నిజంగా. బ్రో ఏమన్నా మాడదా అదే బ్రోని ఒకసారి చూద్దాం, సైలెంట్గా ఉంది చాలా. అడిగితే చెప్తాను. అయితే కొత్త ఫోన్, ఇది కూడా కొత్త ఫోనే, అంటే కాకపోతే పౌచ్ వేసిండు అంతే ఆడు. చాలా రోజులు ఆయన తీసుకొని. ఏదేమైనా మీకు మేము వీడియోస్ డైలీ అప్లోడ్ చేస్తాం, మీరు ఆదరించాలి, మా ఫన్ ఎంజాయ్ చేయాలి. అలాగే చెప్పరా, లైక్, షేర్, సబ్స్క్రైబ్. అప్పుడేనా? ఇంకా అయిపోలేదు కదా, ఇంకా 4 నిమిషాలు ఉంది, కరెక్ట్ 5 నిమిషాలు చేయలేము.
ఏ రారా బయటికి 4 నిమిషాలు కరెక్ట్ 5 నిమిషాలు చేయమంటావా? సరేలే. అప్పటి వరకు ఆడియన్స్ మనం ఎత్తరేమో విందాం. ఏం చెప్తారబ్బా. ఇక నాటకాన్ని మేము సక్సెస్ఫుల్గా చేసుకొని మళ్ళీ తిరుగు ప్రయాణం సాయంత్రం ఈవినింగ్ టైంలో షామ్కు 6:45 ఐసా చల్ జాతే వీఆర్ గోయింగ్ టు పర్ఫామ్. తెలుగు ఆడియన్స్ అంటే అందరూ ఇప్పుడు మనం చూసేది హిందీ, ఇంగ్లీష్, తెలుగు ఆల్ మిక్స్ ఆఫ్ ఫ్రూట్ జ్యూస్ అనమాట. అర్థమైందా? అందరు చూస్తారు కాబట్టి చెప్పాలి. ఎందుకు అర్థం చూస్తున్నాను చూడదు తప్పది. ఓకేనా? సరే. మరి ఆలోపు మనం వీడియో దాని ఏమంటారు ప్రోగ్రామ్ అయిపోయేలోపు 10,000 లైక్స్, 1000 కామెంట్స్ రావాలి. అంటే ఈ డైలాగ్కి ఒక డైలాగ్ సింక్ అవుతుంది. ఆశకు సరిగమ పదని అదనమాట ఆ డైలాగ్. ఏదైతే నీకు ఈ అమ్మాయి కావాలి ఏదో నేను జోక్ అన్నా కానీ యాక్చువల్గా కావాలి. ఎందుకంటే అదంతే. ఇక నువ్వు మాటమే నేను ఆడతలేవు. మాట కావాలంటున్నా అప్పుడు వద్దనే ఇప్పుడు కావాలంటున్నా. లేదు కావాలి. సరే. మా వాళ్ళు కూడా వచ్చారు ఇద్దరు. నేను వాళ్ళని కూడా తీస్తా. మీరు కూడా ఇద్దరు వస్తారు. సరే మరి చెప్పరా. లైక్, షేరు, సబ్స్క్రైబ్, కామెంటు అన్నీ ఈయనకే వేయండి మళ్ళా. సరేనా? మధ్యలో ఓకేనా మరి? ఓకే అండి. బాయ్ బాయ్. కొంచెం ముందు బాయ్ బ్రో. పెట్టేసి డిక్లో పెట్టేసా లేకపోతే డిక్లో పెట్టేసి ఎందుకు డిస్టర్బెన్స్. తమ్ముడు తొందరరా. ఎట్లా ఆగాలి పోవాలా? తమ్ముడు హాయ్. ఎవరు చెప్తున్నావు? ఏందది? సరే మరి ఏం లేదా? ఇంట్రడ్యూస్ చేసుకోరా. మై నేమ్ ఇస్ చంటి. ఫ్రెండ్ పేరు బంటి. ఉంటాను దిల్సుఖ్ నగర్. అదేందని వెళ్తాను ప్రేమ్ నగర్. ఇట్స్ ఫన్. స్ట్రేట్ అయినారా తమ్ముడు? స్ట్రైట్ అయినారా తమ్ముడు? బాయ్ బ్రా. బాయ్. అదే హాయ్ చెప్పండి హాయ్ చెప్తాను, బాయ్ చెప్పండి బాయ్ చెప్తాడు తమ్ముడు. చెప్పింది చేస్తాను. మంచి పాలుడు. ఇప్పుడు 100 మంది కాలు చెప్పింది చేస్తాడు అతనే. తమ్ముడు యాక్చువల్గా మన ఛానల్ వచ్చేసి చిల్ బ్రో వచ్చాడు. డైలీ అప్డేట్స్ వస్తుంటాయి. ఎందుకంటే కొత్త ఫోన్ తీసుకుని మావాడు. ఇక అప్డేట్స్ వస్తుంటాయి కాబట్టి మీరు కూడా చూసి ఫన్ చేసి కెమెరా పని చేస్తుందా లేదా అని టెస్ట్ చేస్తుందా. నో దిస్ ఈస్ అప్లోడింగ్. అంటే మనకి ఇంగ్లీష్ రాకుండా మాట్లాడాలి. ఎందుకంటే ఎప్పుడు మాట్లాడకపోతే ఇంకెప్పుడు మాట్లాడలేం కావాలి. సరేనా? ఏం ఫోన్ ఇది? ఐఫోన్ అట. ఫోన్ ఐఫోన్. సరేనా మరి? బాయ్ 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 బాయ్. తమ్ముడు బాయ్ చెప్పరా. బాయ్. సుష్మా బాయ్ చెప్పండి. బాయ్ చెప్తారా హాయ్ చెప్పండి. వాళ్ళకి చెప్పది మాకు ఆల్ ది బెస్ట్ చెప్పండి. ఇది చెప్పడం మర్చిపోయినా. ఆల్ ది బెస్ట్ చెప్పండి మాకు. ఎందుకంటే గోయింగ్ టు పర్ఫామ్ దట్ విలేజ్ శంషాబాద్ అవుతుంది. ఓకేనా? లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేయడం మర్చిపోకరి. మా వాళ్ళకి జర సపోర్ట్ చేయరు. ఈఎంఐలు ఉన్నాయి, ఇంటి రేట్లు అదే ఈసపూర్లో ఉంటుండు. జర కిరాయి పెట్టుకోవాలి. ఏదో చేసి పైసలు వచ్చి స్టార్ట్ అయితే చూడరు. సరేనా? చెప్పు నీవన్నీ నాకు అంటగా. ఇటు రైట్ తీసుకొని సైడ్ వెళ్ళిపో. ఇంకేమున్నాయి చెప్పినా. కానీ మనోడు మంచి టాలెంట్ అనమాట. వాడిని కూడా కొంచెం ఎంకరేజ్ చేయరు. సరేనా? కలుద్దాం. బాయ్ బాయ్. బాయ్ బాయ్. సీ యూ. టాటా. కలుద్దాం. రైట్ బ్రో. సంతోష్ నగర్ సీజీ వెళ్ళిపోతే వచ్చేస్తుంది. అబ్బో ఈ లుక్ చాలా చాలా లెఫ్ట్ మన. సరే బాయ్ బాయ్. చంద్రాయణ గుట్ట రోడ్ వస్తుంది. లెఫ్ట్ కొట్టి పోతే వస్తుంది. బాయ్.